హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మరొక క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొరియాండర్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఈరోజు మన ఛానల్లో. అలాగే ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇన్స్టెంట్గా మనం రైస్ని కుక్ చేసుకున్న బాగుంటుంది. లేదు అంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కొరియాండర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లార్చాలి. ఇలా చల్లార్చడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక కప్ రైస్ని తీసుకుని మనం ఇన్స్టెంట్గా కొరియాండర్ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా కుక్ చేసుకున్న రైస్ మనకి ఇలా చల్లారుతూ ఉంటుంది కదా. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సీ గ్రైండర్ తీసుకుని దానిలోకి హోల్ స్పైసెస్ని యాడ్ చేయాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 ఇలాచీని యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 4 లవంగాలు వేసుకోండి. అంత తినని వాళ్ళు అయితే 2 లవంగాలు వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక కట్ట కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్ రైస్కి మనకి ఈ క్వాంటిటీ కొత్తిమీర సరిపోతుంది. మీ దగ్గర మింట్ లీవ్స్ ఉంటే కనుక అవి కూడా ఒక 10 ఆకుల వరకు వేసుకోండి, బాగుంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పు ప్యాన్ను పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బే లీఫ్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకుని ఈ 3 మనం దోరగా వేయించుకోవాలి. క్యాష్యూ నట్స్ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు క్యారెట్ని కట్ చేసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేయండి. ఈ క్యారెట్స్, గ్రీన్ పీసు తొందరగా మగ్గడం కోసం అన్నంకి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఈ వెజ్జెస్ కొంచెం ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఈ వెజ్జెస్ని కుక్ చేస్తే మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేయండి. ఈ పేస్ట్ నుంచి రా స్మెల్ పోయే వరకు లో హీట్ పైన వేయిస్తూ ఉండాలి. దీంట్లో అన్నీ మనం పచ్చివే యాడ్ చేసాం కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కాబట్టి వీటి నుంచి రా స్మెల్ పోయే వరకు లో హీట్ పైన వేయించాలి. అడుగున మాడకుండా మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి మనకి పక్క నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఈ రెండింటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. ఈ పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లో హీట్ పైన ఈ రైస్ని మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు లో హీట్లో ఈ రైస్ని మగ్గిస్తే సరిపోతుంది. ఆల్రెడీ పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి జస్ట్ 4 మినిట్స్ లో హీట్లో ఈ రైస్ని కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన కొత్తిమీర రైస్ తినడానికి రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా కర్రీ ఏం చేయాలో తోచినప్పుడు, అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ ఏమైనా మిగిలిపోయినప్పుడు ఇన్స్టెంట్గా చేయడానికి కొత్తిమీర రైస్ బెస్ట్ ఆప్షన్. హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే ఈ కొత్తిమీర రైస్ ఆనియన్ రైతాతో కానీ, క్యారెట్ రైతాతో కానీ, ఆనియన్ టొమాటో రైతాతో కానీ చాలా బాగుంటుంది.
బాగుంటుంది. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.